స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్. వీరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. అనేక మంది ప్రజలకు మీ వాక్యమును ప్రబంధించడానికి నీ విడల వారి కష్టార్జితము నుండి ఈ వాక్యము కొరకు తండ్రి, ఎపిసోడ్ కొరకు వారు స్పాన్సర్ చేసి ఉన్నారు తండ్రి. ఇంతకు నూరంతల ఆశీర్వాదం వారికి మీరు అనుగ్రహించండి. ఆయు ఆరోగ్యము, అష్టైశ్వర్యములు, సమృద్ధిని వారికి మీరు దయచేయండి. వారు కోరుకున్న ప్రతి కోరికను మీరు నెరవేర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని నామమునకు వందనాలు. అన్నయ్య గారికి నా వందనాలు, సంఘానికి నా వందనములు. నా సాక్ష్యం ఏంటంటే జనవరి 20వ తారీఖున నాకు కాళ్ళు చేతులు పడిపోయినట్టు లేకలేకపోతూ ఉండగా అసలు లెగలేని స్థితిలో బాగా ఉన్నాను. సర్లే అని చెప్పేసి మా అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ టెస్టులు అవన్నీ చేసి ఈ పిల్లకి 2 కిడ్నీలు పోయినాయి, తొందరగా తీసుకెళ్ళకపోతే చనిపోద్దని చెప్పారని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతున్నారు. విజయవాడ తీసుకెళ్ళారు. ఆ రోజు శనివారం సాయంత్రం ఎవరు జాయిన్ చేసుకోమంటున్నారు. ఏంటి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు నన్ను విడుదల చేశాడు. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. హెల్ప్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మా అత్తయ్య గారు, మా తోడుకోళ్ళు వీళ్ళందరూ చూడడానికి వచ్చారు. అన్నయ్య ద్వారా ఫోన్ చేయించారు. అన్నయ్య నాకు ఎంతగానో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అన్నయ్య ప్రార్థన చేసిన కొద్దిసేపటికి నాకు డయాలసిస్ ప్రారంభించారు. డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్ చేస్తూ ఉండగా మళ్ళీ 2వ రోజున కూడా అత్తయ్య వచ్చి ప్రార్థన చేయించింది అన్నయ్య చేత ప్రార్థన చేయించిన తర్వాత నేను స్వస్థత పొందాను. నాకు ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉంటుంది, నేను విడుదలగానే ఉన్నాను. అప్పుడైతే కాళ్ళు చేతులు అవన్నీ వాసిపోయి లేగలేని పరిస్థితిలో ఉన్నాను. వారం దాకా అసలు నన్ను ఎవరు కూడా చూడడానికి కానీ నన్ను పట్టుకోవడానికి కూడా ఎవరూ రాలేదు. ఎంతగానో బాధపడ్డాను. దేవుడు స్వస్థతపరిచాడు. అన్నయ్య ప్రార్థన ద్వారా దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉంటున్నాను. అంతా ప్రార్థనా శక్తి వల్లే. దేవుడిని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ షలోం, మీ అందరికీ సమాధానం కలుగును గాక. దేవుని వాక్యము కొరకు మనం అందరము ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకుని వాక్యము కొరకు మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభా, నీ వాక్యమును విత్తడమునకి తండ్రి, నీ దాసునుగా ప్రభా నీ పక్షముగా నిలబడి ఉండగా తండ్రి. ప్రభా తండ్రి, నీ వాక్కుని నా నోట ఉంచిన ఆయన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించుచున్నది. అది బాధల్లో మాకు నెమ్మదిని, వ్యాధుల్లో స్వస్థతను కలగజేస్తూ ఉంది. ప్రభా, నీ వాక్యమును తండ్రి మా జీవితాల్లోకి పంపించినప్పుడు తండ్రి, నీ వాక్యం మా జీవితంలో గొప్ప వెలుగుని అనుగ్రహిస్తుంది నాయన. ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. ఏ విధము చేత నేను తండ్రి వాక్యము వారి హృదయములోంచి తన్నుకుపోకుండా అపవాది యొక్క క్రియను మీరు లయపరచండి. నీ వాక్యం వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదమును కలిగించినట్లుగా నీ కృపను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. రాజులు మనకు లేరు, శూరులు మనకు లేరు. ఇశ్రాయేల్ ప్రజలకు రాజు ఎవరు చెప్పాలి. మీకు విషయం చెప్తానండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు దాదాపుగా
400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు రాజైనటువంటి ఫరోకి వారు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. మొరపెడితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడే. స్తోత్రం కలుగును గాక. అర్థమైందని చెప్పి మీకు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు దేవుడు, నీకు నాకు రాజు దేవుడు. స్తోత్రం కలుగును గాక. దేవుడే మనకు రాజు. ప్రైజ్ ద లార్డ్. నా రాజు పాలన చాలా అద్భుతంగా ఉంటుంది. నా రాజు పాలన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలుని ఏలబోయే రాజు అర్థమైందా? ఇదిగో ఈ స్వల్ప గ్రామం అనేటువంటి బెత్లెహేములో పుడతాడని చెప్పి ప్రవచించబడింది. ప్రియమైన బిడ్డలారా, పిలాతు అంటాడు నువ్వు రాజువా అని అంటే యేసు ప్రభు అంటారు నువ్వు అన్నట్లే. స్తోత్రం చెప్పాలా. ఇతడు రాజుని చెప్పుకుంటున్నాడు. ఇతడు యూదులకు రాజట చెప్పుకుంటున్నాడంటే ఏ వంక దొరకనామంట డొంక పట్టు తిరిగినట్లుగా. పిల్లరా గమనించండి, యేసు ప్రభు మీద నేరం మోపాలని చెప్పి ఇదిగో యెరూషలేము దేవాలయం పడగొడితే 3 రోజుల్లో నేను తిరిగి కడతానని చెప్పి ఈయన అంటున్నాడు. ఇతడు పైగా నేను రాజులని ప్రకటన చేసుకుంటున్నాడు. మాకు రాజు ఎవరు? మాకు రాజు ఎవరు తెలుసా? మాకు ఏ రోజు రాజు. స్తోత్రం కలుగును గాక అని అంటే అని అంటాడు. అయ్యా నువ్వు చెప్పుకుంటున్నావు రాజు అని, నిజంగా నువ్వు రాజు అంటే యేసు ప్రభు అంటాడు నువ్వు అన్నట్టేనయ్యా. స్తోత్రం కలుగును గాక. ఇందులో తప్పే ఉంది? నిజమే కదా. ఆయన ఎవరు? ఆయన రాజులకు రాజు. ఆయన ఎవరు? ప్రభువులకు ప్రభు. ఆయన ఎవరు? లోక రక్షకుడు. ఆయన ఎవరు? రేపు రాబోతున్న రోజుల్లో ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఆయన ఇటు 12 సింహాసనాలు, ఇటు 12 సింహాసనాల మధ్యన సింహాసనము పైన ఏమేంటంటే ఇటు 12 మంది పెద్దలు, ఇటు 12 మంది గోత్రికులు. ఆ సింహాసనం మీద ఆయన ఏమంటే తెలుసా? ఆసీనుడైన రాజు. స్తోత్రం చెప్పాలా. రేపు తీర్పు తీర్చేది ఆయనే. భూప్రపంచంలో అటువంటి ప్రతి నరునికి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నేత్రము ఆయన్ని చూచును, ప్రతి వాడు ఆయనకి లెక్క చెప్పవలసినటువంటి రోజు వచ్చింది. ఆయన ఎవరో తెలుసా? ఆయన రాజు. చెప్పండి స్తోత్రం చెప్పాలా. ఆయన రాజు. ఆయన పేరే ప్రభు అయిన యేసయ్య. స్తోత్రం చెప్పండి. ఆయన మనకు రాజుగా ఉన్నాడు. ఆయన పాలన చాలా గొప్పగా ఉంటుంది. ఆయన పాలన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఒకవేళ మన ఇంటిపైన ఆయనకి అధికారం ఇచ్చామనుకోండి, ఆయన మన ఇంటినే ఆయన కాయడం మొదలుపెట్టనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మన భవిష్యత్తును ఆయన చేతికి అప్పగించామనుకోండి, ఆయన పాలన చాలా గొప్పగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆళ్ళకి అప్పచెప్పుకుంటున్నాం. మన భవిష్యత్తుని ఆళ్ళకి అప్పచెప్పుకుంటున్నాం. మన జీవితాన్ని వాళ్ళకి అప్పచెప్పుకుంటున్నాం. దానివల్ల చాలా నష్టాలు, చాలా అవమానాలు, చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో అప్పుడు ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజలను పాలన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల చేతులు ఎలా ఉన్నారంటే బానిసలుగా ఉన్నారు. దేవుడు వారిని తన సేవకుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన రాజుగా ఉన్నాడు.
ఇశ్రాయేలు ప్రజలకు ఆయన దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన కాపరిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆయన ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు వచ్చినాయి. ఆ 10 తెగుళ్ళలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద ఏ తెగులు పరిచేయలేదు, కానీ ఐగుప్తులు ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తు ప్రజల పైన ఆ 10 తెగుళ్ళు పనిచేసి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. బయటికి తీసుకొచ్చాడు దేవుడు. వెళతా ఉన్నారు. వెనకమాల ఫరో సైన్యం తరుగుతూ ఉంది. ఎదురేముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనకమాల ఫరో సైన్యం ఉంది. పిల్లరా, మోషే దేవునికి మొరపెడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మోషే పైన సనుగులాట మొదలు పెట్టారు. అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? అప్పుడే మోషే పైన ఇశ్రాయేలు తిరుగుబాటు చేయడం మొదలు పెట్టేశారు. ఐగుప్తు దేశంలో ఉంటే మమ్మల్ని కొట్టు, తిట్టు, మమ్మల్ని ఏదో రకంగా బాధ పెట్టు, మమ్మల్ని బ్రతకనిచ్చేవాళ్ళు కదా. ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి మీరు ఇన్ని పన్నాగాలు పన్నుతారని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారట. మోషే దేవునికి మొరపెట్టాడు. స్తోత్రం చెప్పాలా. ఎవరికి మొరపెట్టాడండి? దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఎందుకు అలా చేస్తున్నావు? నీ చేతిని నేను ఇచ్చాను, కర్ర ఇచ్చాను కదా, ఇచ్చాను లేదా? ఇచ్చాను. నువ్వేం చేస్తావు? ఆ కర్రని ఆ సముద్రం వైపు చాపమన్నాడు. మోషే ఆ కర్ర తీసుకుని సముద్రం వైపు చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రము చీలిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇశ్రాయేలు ప్రజలు 6 నేల మీద నడిచారట. ఇశ్రాయేలు ప్రజలు 6 నేల మీద నడిచారు. దేవుడు చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని తరుముతున్నటువంటి మీ శత్రువులు ఇక మీ జీవితంలో ఎప్పుడు కనిపించదు. ఎందుకో తెలుసా? తమను తరుముతున్నటువంటి ఫరో సైన్యం ఆ సముద్రంలో పడి చనిపోయారు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు మోషేని పంపించినప్పుడు, మోషే ద్వారా ఐగుప్తు దేశంలో అద్భుతాలు జరిగినప్పుడు దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచాలండి ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఉందా వాళ్ళ కృతజ్ఞత? ఏమండి వాళ్ళ కృతజ్ఞత ఉందా? ఏమండి మేలు చేసిన వాడికి మేలు చేయాలి. మన వాక్యం చెప్తుంటే నీకు కీడు చేసిన వాడికి కూడా మేలు చేయి. ఏంటంట? నీకు కీడు చేసిన వాడికి కూడా నువ్వు మేలు చేయి. మేలు చేసినోడికి కీడు చేస్తే దేవుడు సహిస్తాడా? నీకు కీడు చేసిన వాడికి మేలు చేయమని చెప్పాడు దేవుడు. నీ శత్రువుని ప్రేమించమన్నాడు. నీకు పెట్టినోడికి పెడితే గొప్పే ఉంది, నీకు పెట్టినోడికే పెడతాం ఉంది గొప్ప అన్నాడు దేవుడి. స్తోత్రం చెప్పాలా. నీకు అర్థమైందా? స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని మనస్సు. ఏమండి, దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆ తెగుళ్ళన్నీ ఐగుప్తులు ఆ ప్రజలకు, ఐగుప్తులటువంటి ఆ వారికి ఆ తెగుళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టి పీడించినాయి, కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు ఆ తెగుళ్ళు ఏమీ చేయలేదని. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. స్తోత్రం చెప్పండి. అందుకంటాడు, నా ప్రజలు ఏం చేస్తారు? వీళ్ళు మర్చిపోతున్నారు. మర్చిపోవడమే కాదు, వాళ్ళు పైగా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. చూడండి, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డెను ఎరుగును. తన సొంతవాని దొడ్డే తెలుసు దానికి, సొంతవాని దొడ్డి దానికి తెలుసు. కానీ నా ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకి తెలివి లేదు. వాళ్ళకి తెలివి లేదు. నిన్ను అద్భుతాలు చేసినా, నిన్ను ఆశ్చర్యకార్యం చేసినా వీళ్ళు ఏం చేస్తారు? నా మీద తిరుగుబడుతున్నారు.
మాటి మాటికి తిరగబడుతున్నారు. ఎప్పుడంటే చెప్పండి, మాటి మాటికి. ఇది ఒకసారి అరసారంటే అనుకోవచ్చు. వాళ్ళు తిరగబడడం, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రావడం, వాళ్ళు నశించిపోవడం. అయినా మారడం లేదు, అయినా మార్పు రావడం లేదు. స్తోత్రం. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన దేవుడుగాను, ఇశ్రాయేలు ప్రజలకు తండ్రిగాను, ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగాను, దేవుడి తోడుగా ఉండి వారిని నడిపి. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు లేరు? రాజు ఉంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? న్యాయాధిపతులు పాలన చేశారు. ఇశ్రాయేలు ప్రజల్ని న్యాయాధిపతులు పాలన చేశారు. న్యాయాధిపతుల పాలన అంటే ఏంటి తెలుసా? న్యాయవాది అంటారు, చూసారా? న్యాయవాది అంటే ఎవరు? న్యాయవాది అంటే ఎవరు? లాయరు. అర్థమైందా? లాయరు, జడ్జ్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, న్యాయవాది అని పిలుస్తారు, వాళ్ళని న్యాయవాదులు అని పిలుస్తారు. అసలు న్యాయవాది అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరి మధ్యన ఒక గొడవ జరిగింది అనుకోండి, వీళ్ళిద్దరు ఎవరి దగ్గరికి వస్తారు? న్యాయవాది దగ్గరికి వస్తారు. ఇద్దరు పక్షంగా ఒక ఇద్దరు లాయర్లు వాదిస్తారు. జడ్జి గారు అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే వాళ్ళకి తీర్పు విధిస్తారు. అక్కడ జడ్జి లేడు, ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు మాత్రమే ఉన్నారు. జడ్జిమెంట్ లేదు, జడ్జిమెంట్ న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులు ఏం చేస్తారంటే జడ్జిమెంట్ చేస్తారు. అయితే బైబిల్లో ఆఖరి న్యాయాధిపతిగా సమూయేలు తర్వాత ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరు? న్యాయాధిపతులు. రాజులు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులుగా. గిద్దోను ఒక న్యాయాధిపతి, సంసోను ఒక న్యాయాధిపతి. స్తోత్రం చెప్పాలి మీరందరూ కూడా. సమూయేలు ఒక న్యాయాధిపతి. ఇలా చూసుకుంటూ పోతే కొంతమంది న్యాయాధిపతులు బైబిల్లో ఉన్నారు. చివరి న్యాయాధిపతిగా సమూయేలు తర్వాత సమూయేలు ఉండగానే సమూయేలు కుమారులు ఇద్దరు న్యాయాధిపతులుగా పిలువబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? రాజు అని అంటే ఒక చెప్పాలంటే దేవుడే అని చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎందుకు దేవుడు నియమించలేదు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఒకరి కింద బానిసలుగా ఉండడము దేవుని చిత్తము కాదు. చెప్పండి, దేవుని ప్రజలు ఒకరి కింద బానిసలుగా ఉండడం అది దేవుని చిత్తము. నువ్వైనా నేనైనా మనం అందరము కూడా ఒకరి కింద బానిసలుగా ఉండడము దేవుని చిత్తము కాదు. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ప్రభు అంటాడు, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను. నేను ఎత్తైన స్థానంలో ఉంచుతాను కానీ లోతైన స్థానంలో ఉంచను. నీ చెయ్యి ఎలా ఉంటుంది కానీ ఎలా ఉండదు. స్తోత్రం కలుగును గాక. నేను భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాను. ఎప్పుడు తెలుసా? నీవు నా మాట విన్నప్పుడు. అంటే నువ్వు నా మీద తిరుగుబడి చేయకుండా నేను చెప్పిన మాట వింటూ నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు బ్రతికితే నిన్ను ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాను. నీ గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు దీవించబడతాయి. గంపయు పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. నువ్వు లోపలికి వస్తే దీవించబడతావు, బయటికి వెళితే దీవించబడతావు అంటాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు బానిసగా ఉన్నవి దేవునికి ఇష్టమో లేదు. అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు దేవుడు అందాం. స్తోత్రం చెప్పండి. దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఆయన రాజు అయితే ఆయన పాలన చాలా గొప్పగా ఉంటుందండి. ఆయన దయ, కనికరము, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే తన సొంత కుమారుడు క్రీస్తుని లోకమునకు పంపించి మనందరి బదులుగా కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టే రీతిగా
ఆ ప్రేమ ఉంటుంది అనమాట. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుని స్తుతిద్దాం, సంతోషంగా స్తోత్రం చెబుదాం. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు లేరు చెప్పండి? రాజు లేడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. న్యాయాధిపతులు పాలన చేస్తున్నారు. సమూయేలు వృద్ధుడైపోయాడు. సమూయేలు ఏమైపోయాడు? వృద్ధుడైపోయాడు. 8వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు హేవేలు, రెండవ కుమారుని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవక్తను అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా. చెప్పండి, స్తోత్రం చెప్పాలా? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజల్ని పాలించినంత కాలం కూడా, అంటే వాళ్ళని నడిపించినంత కాలం కూడా చాలా అద్భుతంగా, యథార్థంగా దేవుని మాట చొప్పున సమూయేలు తన చిన్న ప్రాయం నుండి కూడా దేవుని సన్నిధిలో పెరిగాడు. సమూయేలు చిన్న ప్రాయం నుండి దేవుని సన్నిధిలో పెరగడమే కాకుండా దేవుని భయంలో, భక్తిలో పెరిగాడు. దేవుడు సమూయేలుని ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? 7వ అధ్యాయం 15వ వచనములో సమూయేలు తాను బ్రతిక దినములన్నీ కూడా ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ప్రియరా గమనించండి, ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడట. ఇంకో మాట మనం చదువుదామా? ఏంటి తెలుసా? సమూయేలు ఉన్నంత కాలం కూడా 11వ వచనం, ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనోకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన అన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. చప్పట్లు కొట్టాలా? తన శత్రువులైనటువంటి ఫిలిస్తీయులకు ఎలా ఉందంట? యెహోవా హస్తము విరోధముగా ఉంది. సమూయేలు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమూయేలు ఉన్నంత కాలము కూడా యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, సమూయేలు వృద్ధుడైపోయాడు. సమూయేలు వృద్ధుడైన తర్వాత తన కుమారులు ఇద్దరు కూడా న్యాయాధిపతులకు ఎంచితే వారట తన తండ్రి యొక్క ప్రవక్తన వంటి వారు కాక, ప్రియమైన బిడ్డలారా, వారు ధనాపేక్ష కలిగి లంచము పుచ్చుకునుచు న్యాయమును త్రిప్పివేశారంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు అనుకోండి, ఒకళ్ళు తప్పు ఉంది, ఒకళ్ళు ఒప్పు ఉంది. తప్పునోడు వచ్చి, అయ్యా ఇదిగో నేను నీకు ఇంత ఇస్తాను, నువ్వు నా పక్కనే ఏం చెప్పాలి? తీర్పు చెప్పాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు తప్పు చేసినోడు పక్కన తప్పు చేసినోడు రైట్ అని చెప్పి ఏం చేశారంట? లంచం పుచ్చుకునేటువంటి తత్వంలోకి వచ్చారంట. అది దేవుడి దృష్టికి అది మంచి పద్ధతి కాదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే
ఇశ్రాయేలు పెద్దల్లో చూడండి 4వ వచనం, ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఏంటమ్మా ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు అంటున్నాడు, సమూయేలు ప్రార్థన చేశాడు దేవుడికి, ప్రభువా అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు రాజు కావాలట, నేను ముసలోడు అయిపోయి కదా, మా పిల్లలు కూడా మంచి పరిపాలన చేయట్లేదు, వాళ్ళు లంచాలు పుచ్చుకుంటున్నారు, అర్థమైందా, వాళ్ళు న్యాయాన్ని కప్పిపెట్టేసేసి అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, కాబట్టి మాకు ఒక రాజు కావాలి అని సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు అడిగితే ఆ విషయములో సమూయేలు దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నారు, సరే మంచిదే, ఇశ్రాయేలు ప్రజలు నిన్ను విసర్జించలేదు కానీ ఎవరిని విసర్జించే తెలుసా, వారిని వేలకుండా నన్ను విసర్జించారు. స్తోత్రం చెప్పాలా, గట్టిగా చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్న తండ్రి. ఇప్పుడు దాకా వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డ ఎటువంటి సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించి వారికి ఉన్న సమస్యల చేత విడిపించి వారిని మీరు బలపరచండి. చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారా, ఇప్పుడే విడుదల కలుగునట్లుగా సంపూర్ణమైన ప్రభా స్వస్థత వారు పొందుకున్నట్లుగా ఇప్పుడే తండ్రి ప్రభా నీ యొక్క నామముతో తండ్రి ప్రభా ఈ శక్తి కలిగినటువంటి నీ అభిషేకమును వారి మీద రిలీజ్ చేస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడే తండ్రి నీ బిడ్డల్ని కార్యము చూసినట్లుగా సహాయం దయచేయండి. వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వారికి ఉన్న సమస్య ఎటువంటిదైనా సరే ఇప్పుడే వారు విడుదల పొంది నీ కార్యము చూచినట్లు కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ దేవుని యొక్క సహవాసము, సహకారము, ప్రభు దీవెనలు సదాకాలము మీ అందరికీ తోడయుండునుగాక, ఆమెన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాదికి నాశనం. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామములో షాలోం. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మీ అందరికీ సమాధానము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా చిరునామా కృష్ణా జిల్లా పామరు మండలం అడ్డాడ పోస్ట్. మా సెల్ నంబర్ 9666971157. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఎటువంటిదైనా మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? ఆర్థికమైన ఇబ్బందులు పట్టి మిమ్మల్ని పీడిస్తున్నాయా? గర్భఫలములు లేక ఇబ్బంది పడుతున్నారా? కోర్టు సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారా? మీ సమస్యలు ఏవైనా సరే దైవజనులు ప్రార్థించగా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దైవజనులు చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి.